సో ప్రస్తుతానికి ఇదే మన బ్రేక్ఫాస్ట్. సో టైం వచ్చేసి 11:42 అవుతుంది. మా అక్క బావ అయితే ఫోటోలలో మస్తు బిజీ ఉన్నారు. మనం ఏం లేవు అంత బిజీ. ఇప్పటికి 10 ఫోటోలు దిగారు మా వాళ్ళు. బాగా ఒక ముద్ది హాయ్ చెప్పు. ఏం చూసినావు? దేవుళ్ళని చూసినావా? ఉయ్యాలు పోయినావా? ఎట్లుంది? అవునా? మళ్ళీ చేస్తావా? ఇక్కడ ఎక్కడ చూసినా ఒక్క బిల్డింగ్ లేదు, గుడి తప్ప. ఎంత అద్భుతంగా ఉందంటే మనకు ఎక్కడ చూసినా చెట్లే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఏమ్లా గణేష్. సో మేము ఆఫ్టర్ 4-5 అవర్స్ తర్వాత మనం తిరుమలకి వచ్చినాం. సో టికెట్లు అయితే తీసేసుకున్నాం మనము. ఈ బిల్డింగ్ తిరుపతి రైల్వే స్టేషన్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ చెక్ చేసి మన ఫోటో తీసుకొని మనకు దర్శనం టికెట్లు అయితే ఇస్తారు. ఆ దర్శనానికి అయితే మనకు 3 o'clock ఉంది దర్శనాన్ని అయితే. అండ్ ఇక్కడ మనం టిఫిన్స్ చూసుకుంటాం. టిఫిన్స్ అయితే వేరే దరిద్రంగా ఉన్నాయి, చాలా దరిద్రం. అసలు అవి టిఫిన్స్ అని అనాలా ఏమనాలో అర్థమవుతలేదు. నేను ఇక్కడ ఎందుకు ఫుడ్ బాగాలేదు అంటున్నానంటే, మేము ఒక 10 టోకెన్స్ తీసుకున్నాం. 10 టోకెన్స్ డిఫరెంట్ ఐటమ్స్ తిన్నాం. సో ఒక్క ప్లేట్ కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టేస్ట్ లేదు. సో మొత్తం చప్పగా, అసలు దాంట్లో టేస్ట్ లేదు, ఏం లేదు. అందుకోసమే అలా అన్నాం. సో ఫైనల్గా ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత మేము తిరుమలలోకి అయితే ఎంట్రీ అయ్యాం. సో తిరుమలలో మేము ఇప్పుడు వచ్చేసి కౌంటర్స్ దగ్గర ఉన్నాం. కౌంటర్స్ దగ్గరలో మనం 2 కౌంటర్స్ తీసుకొని లగేజ్ ఇక్కడ పెట్టేసి మన గుండు కొట్టుకోవడం కానీ. అండ్ ఈ కౌంటర్స్ వచ్చేసి అన్నీ ఫ్రీ మనకు. సో మన ఆధార్ కార్డ్ పైన మనకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కౌంటర్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు లగేజ్ అనేది ఎక్కువ ఉంటే కౌంటర్స్ కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు చూపిస్తుంది చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇతనే మనకు ఆధార్ కార్డ్ చూసి మన ఫోటో తీసుకొని మన కౌంటర్స్ అయితే ఇస్తారు. లైక్ లాకర్స్ అనేది ఇస్తారు. లాకర్స్లో మన లగేజ్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇలా చూడండి, మనకు అంతా ఫ్రీగా ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. వాష్రూమ్స్ కానీ ఏది కూడా కానివ్వండి, ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. ఫ్రమ్ తిరుపల అంటే వాళ్ళ తిరుమల నుంచి ప్రొవైడ్ చేసేది. కానీ మన బయట ఫుడ్ హోటల్స్లో మాత్రం దరిద్రంగా ఉంది. నేను ఆల్రెడీ టిఫిన్ చేసిన. సో ఒక్కటి కూడా టేస్ట్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. తిరుమలలో షాప్ సేలర్స్కి చాలా లాంగ్వేజెస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ స్టేట్ల నుంచి వచ్చే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ మనకు షాపింగ్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం భేదమాన్యం అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, నాకు 350కి చెప్పిన పంచ జస్ట్ 150కే ఇచ్చేసిండు కొంచెం భేదమాడితే. సో ప్రస్తుతానికి ఇదే మన బ్రేక్ఫాస్ట్. సో టైం వచ్చేసి 11:42 అవుతుంది. సో మా వాళ్ళంతా ఇదే తిందామని ఫిక్స్ అయ్యారు. సో ప్రసాదం దగ్గర తినాలని మా అక్క వాళ్ళు గుండె చేసుకున్నారు. చెప్పు ఎట్లుంది? ఫస్ట్ టైం వచ్చినాం. సో అందరు రెడీ అయిపోయారు. మనం ఇప్పుడైతే 6 ప్లేసెస్ ఉంటాయి మనకి. తిరుమల మెయిన్ గుడ్ టెంపుల్ కాకుండా మనకు తిరుమలలోనే 6 టెంపుల్స్ ఉంటాయి. అంటే శిలాతీర్థం అని, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అని. సో ఇలా 6 ప్లేసెస్ ఉంటాయి, శ్రీవారి పాదాలని. సో ఆ 6 ప్లేసెస్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం వచ్చేసాం మనం. సో ఇక్కడ చూద్దాం ఎలాంటి లొకేషన్ ఉంటుందో, ఎలాంటి వ్యూ ఉంటుందో. సో నేను 9th లైక్ డిప్లొమా 3rd ఇయర్లో వచ్చాను. అప్పుడు అంత మంచిగా ఉండే. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో, ఏం చేంజ్ చేస్తాయేమో అని చెప్పేసి. ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేను ఒక్కడిని వచ్చిన, ఇప్పుడు నా ఫ్యామిలీతో వచ్చిన. మా అక్క బావ అయితే ఫోటోలలో మస్తు బిజీ ఉన్నారు. మనం ఏం లేవు అంత బిజీ. ఇప్పటికి 10 ఫోటోలు దిగారు మా వాళ్ళు. సో లొకేషన్ ఇది. సో వండర్ఫుల్ లొకేషన్. మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు.
సద్య ఈజ్ అ ఫోటోగ్రాఫర్. మనలో ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే చాలా వేడిగా ఉంది వెదర్. సో చిట్ చాట్. ఎంత ప్లేట్ ఎంత? సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ సూపర్. 360 రూపాయలు ఉంటాయి. 50 రూపాయలు. దేనికక్క? దేవుడికి శివుడు ఉంటాడు, శంకరుడు. పైసలు అడిగితే కంటద్దామని పండు బాగా ఒక ముద్ది హాయ్ చెప్పు. ఇందులోంచి వాటర్ వస్తాయి మనకు. డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఇక్కడికి వచ్చారు. చాలా న్యాచురల్ ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్. నాకు ఇక్కడ శివాలయం ఉంది. సో మనం అక్కడ దీపాలు ముట్టిస్తున్నారు, చూపిస్తాం. పెట్టిర్రా? ఏదన్నా పోనీ కానీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? అంతే ఉండదు మరి. బాగుంది, టేస్ట్ బాగుంది. కాకా ఏమంటావు? అది ఇబ్బంది అయితే అసంతరం తెప్పించిన మరి దావట్లేదా? సాయంత్రం సిట్టింగ్ ఏదా? ఏమంటావు అది? సో ఈ ప్లేస్లో మనకు 2 ప్లేసెస్ అనేవి కవర్ అయినాయి. ఒకటి వచ్చేసి శిలా తోరణం అండ్ ఇంకోటి వచ్చి చక్ర తీర్థం. సో నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళేది శ్రీవారి పాదాలు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. ఇది వచ్చేసి రూట్ దాంది. సో ఇదే వచ్చేసి శ్రీవారి మెట్టికు దారి. సో చెట్లు చూస్తే మాత్రం హైలైట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి మామూలుగా 3 ఫ్లోర్స్ అంత హైట్ ఉన్నాయి. సో ఇక్కడికి చాలామంది వస్తారు. మ్యాక్సిమం దర్శనం కాకముందే ఇక్కడికి దర్శనం చేసుకొని, అంటే ఫ్రీ టైం, కొంతమందికి స్లాట్స్ వేరే వేరే ఉంటాయి కాబట్టి ముందే స్లాట్స్ కన్నా ముందే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది తెలుసా, మామూలు లేదు. ఒక్కొక్క చెట్టు 3 ఫ్లోర్స్. సో ఇక్కడ చాలా జంతువులు చూడవచ్చు మనం. సో దీని పేరు నాకు అసలు తెలియదు. ఉడతనే చాలా అడవి ఉడత లెక్క ఉంది, చూస్తే మనకు అర్థమవుతుంది. కమాన్. ఫోటో. సో శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాం మనం. శ్రీవారి పాదాలు. సో ఇక్కడ నుంచి చూసి టెంపుల్ మొత్తం కనబడుతుంది. సో ఆఖరికి మనకు శ్రీవారి మెట్టు కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు పాప వినాశకం వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఆకాశగంగా అండ్ జపాలి హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి సో ఇక్కడికి ఈ వ్లాగ్ క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. అప్పటికి అంటే ఈ మూడ్ చూసిన తర్వాత ఇన్ కేస్ ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ కావచ్చు. డిపెండ్స్ అపాన్ అవర్ పేషెన్స్. ఇప్పటికీ చాలా అలసిపోయారు.
మా వాళ్ళు ఇప్పటికీ అయినా యాక్టివ్. సాయి హాయ్ చెప్పు. ఏం పేరు నీది? సాయి ప్రియ. ఏం చదువుతున్నావు? నేనేమైతే నీకు మా అబ్బాయి ఆ? మామ మామ బాబాయ్ కాదు. ఎట్లా అనిపించింది నీకు? సూపర్. ఇట్లా ఇట్లా ఏమేమి చూసినావు ఇలా? అన్ని చూసిన సూపర్ ఉన్నాయి. ఏం చూసినావు? దేవుళ్ళని దేవుళ్ళని చూసినావా? ఉయ్యాలు ఊగినావా? ఊగిన ఎట్లుంది? బాగుంది. అవునా? మళ్ళీ వేస్తావా? వస్తా. ఈ ప్లేస్ని పాప వినాశనం అంటారు. ఇక్కడ గంగామాత అండ్ ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ స్నానం చేస్తే మన పాపాలన్నీ క్షమించబడతాయని నమ్ముతారు. ఈ జలం చాలా చల్లగా శుద్ధిగా ఉంటుంది. ఇక్కడ ఇలా స్నానం చేసి పక్కనే ఉన్న గంగామాతని దర్శించుకుంటారు. దానితో మన లైఫ్లో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి మనం సంతోషంగా మన లైఫ్ని లీడ్ చేస్తామని నమ్ముతారు. ఇక్కడ ఒక చెట్టు అయితే కనబడుతుంది. సో దీన్ని ఇట్లా ఇరిచి స్మెల్ చూస్తున్నా అయితే గంధం స్మెల్ వస్తుంది. ఇది గంధం చెట్టో ఏం చెట్టో తెలియదు కానీ సేమ్ గంధం లాగా స్మెల్ వస్తుంది. సో ఇది ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఇలాంటివి చాలా కామన్ అనుకుంటా. స్మెల్ మాత్రం చాలా బాగుంది. సో అండ్ మరొక ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. సో ఇది పాప వినాశకం ముందే ఉంటుంది టెంపుల్. సో ఇందులో వచ్చేసి మనకు గంగా వాటర్ ఫాల్, ఇది ఒక వాటర్ ఫాలే కానీ ఇది న్యాచురల్ వాటర్ ఫాల్. ఇంతకుముందు చూసింది ఎట్లా అంటే మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ అది. సో ఇది వచ్చేసి మనకు చిన్న లైక్ మౌంటైన్ నుంచి ఒక వాటర్ ఫాల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూపిస్తాం, ఇక్కడికి వెళ్ళక చూపిస్తాం మీకు ఇలా ఉంటుంది వాటర్ ఫాల్ అనేది. ఇక్కడే ఆకాశగంగాను మనం చూడవచ్చు, ఎందుకంటే ఇది స్వయంగా ఆకాశం నుంచి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్లేస్ నుంచి మనం వాటర్ తీసుకెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు అండ్ పూజలు చేస్తారు. అండ్ ఈ పురాణాల ప్రకారం అయితే ఇది డైరెక్ట్ ఆకాశం నుంచి ప్రవహిస్తుందని అనుకుని ఇక్కడ దీనికి ఆకాశగంగా అని పేరు పెట్టారు. సో ఫైనల్ టెంపుల్ ఆఫ్ ద వ్లాగ్. ఈ వ్లాగ్లో ఇదే ఫైనల్ టెంపుల్, అది కూడా జపాలి హనుమాన్ టెంపుల్. సో మా వాళ్ళకి ఏమని చెప్పానంటే ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక 200 మీటర్స్ అనగానే 1/2 కిలోమీటర్లు నడవాలి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడు, ఇప్పుడు వాళ్ళు తిరిగి చూడండి ఎంత దట్టమైన అడవి, డార్క్ ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్, ఏది చెప్పలేం మనం. సో అంత అద్భుతంగా ఉంది. సో కెమెరా మీకు చిన్నగా కనిపించచ్చు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతమైన లొకేషన్, దట్టమైన అడవి. ఇలాంటి అడవిలో ఒక గుడి ఉందంటే చాలా అదృష్టమైనది, అంటే చాలా ఇంపార్టెంట్ అనేది. డోంట్ మిస్ టు విజిట్. ఇక్కడ వెదురు చెట్లు ఎక్కువగా ఉన్నట్టున్నాయి కాక, మస్తు హైట్ ఉన్నాయి అక్క. 3 ఫ్లోర్ల హైట్లు ఉన్నాయి అవి, 3 నుంచి 4 ఫ్లోర్లు. ఎదురు ఈ చెట్టు చూడ ఒక 6 ఫ్లోర్లు ఉంటుంది. అది పాండ ఈజీగా నమ్మిలి పడేస్తాయి వీటిని. సో నేచర్ చాలా ఇంపార్టెంట్. సో నేచర్ అద్భుతాలు మనకు చాలా ఉన్నాయి. ఓహో, దీనికి ఇప్పుడే పెయింట్ వేసినట్టున్నదో అయింది. పెయింట్ అంటేంది, షర్ట్కి అయితే అంటలేదు, బట్ వాటర్ మాత్రం న్యాచురల్గా ఉన్నాయి. సో వర్షం నీళ్ళు కావచ్చు, ఇక్కడ అంత క్లీన్గా అయితే లేవు. సో టెంపుల్ లొకేషన్ మాత్రం అమేజింగ్ అనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఒక్క బిల్డింగ్ లేదు, గుడి తప్ప. ఎంత అద్భుతంగా ఉందంటే మనకు ఎక్కడ చూసినా చెట్లతో నిండిపోయింది. ఒక థిక్ ఫారెస్ట్ మధ్యలో ఒక అందమైన ఆంజనేయుని టెంపుల్ గుడి చాలా అద్భుతంగా ఉంది.
చెట్లు చూడండి ఎంత ఒక్కొక్కటి దగ్గర 6 floors 7 floors అంత హైట్ ఉన్నాయి. మీకు వీడియోలో అంత క్లారిటీగా అంత మీ ఇమాజినేషన్కి అంత రీచ్ కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ రియల్. చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు. మనోళ్ళు వచ్చేసారు, చాలా అలసిపోయారు. కంటిన్యూగా పొద్దు నుంచి తిరగడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. టెంపుల్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంది, తప్పక విజిట్ చేయాలి. సో ఈ బ్లాగ్ని ఇక్కడికే ఎండ్ చేద్దాం. ఈ బ్లాగ్లో మనం లాస్ట్ చూసింది జపాలి హనుమాన్ టెంపుల్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్లో వచ్చి అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ అండ్ అక్కడ నుంచి ఒక 4 or 5 ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్కి వెళ్తాం. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. దట్స్ ఆల్. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.